ఇక మార్కెట్లలోకి కొత్త రకం బీర్లు, బిర్యానీ మ్యాంగో పేరుతో బీర్లు అంట. మాయం కానున్న బ్రాండెడ్ బీర్లు, ఇప్పటికే షార్టేజ్తో బీర్ల కొరత, బీర్ల పైన రేవంత్ రెడ్డికి క్రిషాంక్ లేక ఇక నాసి రకం బీర్లు తేవద్దని వినతి, కొత్త బీర్ల పైన మద్యం ప్రియుల ఆగ్రహం, ప్రాణాలతో చెలగాట ఆటలొద్దంటున్న మద్యం ప్రియులంట. తాగురి ఎందుకు తాగుతారు మీరు? ఆయన బిర్యానీ అని బీర్దేని, దీని పేరు బిర్యానీ అంట. చూడు ఈ బీర్ పేరు, ఏం బీర్లు రా ఆయన లోకంలో లేని బీర్లు వచ్చినాయి. అప్పట్లో ఏపీలో బూమ్ బామ్ భీమ్ భీమ్ అని ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ బిర్యానీ, ఇక్కడ ఈ కథ ఇట్లాంటివి వచ్చినాయి అన్నమాట. అంతే. ఇంకా మీరు తాగురు సాగుర్రి. ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఎన్నిసార్లు మాట్లాడిన తాగుబోతు రాష్ట్రం అయిపోయింది, మొత్తం మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి, ఇది పెరిగిపోయినాయి, అది పెరిగిపోయినాయి అని లంగా ముచ్చట్లు చెప్పిండు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక అన్నీ ఏవో. ఇప్పుడు కేసీఆర్ అన్న మంచి మంచి బ్రాండెడ్ బీర్లను అమ్మిపించిండు, కానీ ఈయనేం చేస్తున్నాడు, మొత్తం లత్కోర్ బీర్ అని ఈ బీర్ దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో. అట్లాంటి బీర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మొత్తము వాళ్ళ జనాల ప్రాణాలతోనే ఆడుకుంటా ఉన్నాడు. ఇవి ఏడ చూసినా ఇవే కనపడుతున్నాయంట. ఇవి ఎంతవరకు మంచిది, ఎంతవరకు షెడ్, అది ఏంది కథ ఏం అర్థం అవుతుంది. తాగురి, మీ మందు తాగుతోలు ఉంటే, ఈ బీర్ తాగుతోలు ఉంటే మొత్తానికే బంద్ పెట్టిరి. దొరికితేనేమో ఆ పాత బ్రాండ్లు, బ్రాండెడ్ బ్రాండ్లు దొరికితే తీసుకోరి, లేకపోతే అవి మొత్తానికే బంద్ పెట్టేసి దీన్ని మొత్తానికే వదిలేసేయండి. అవసరం ఏం లేదు, తాగపోయినా ఏం కాదు. కాకపోతే ఆ కల్లో గిల్లో ఉంటుంది కదా, అది తాగురి పోయి. అంటే ఈ హైదరాబాద్ దొరికేది కాదు, ఊళ్ళలోకి పోతే మస్తు దొరుకుతుంది. తాటి కళ్ళు, చెట్ల కళ్ళు.